హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ రోజు మనం వచ్చాం 17th గ్రాండ్ నర్సరీ మేళాకి అనమాట. సో మరి ఈ మేళా వచ్చేసి Jan 30 నుంచి తీసుకొని Feb 3 వరకు ఉండబోతుంది. సో 5 days ఉంటుంది అనమాట. సో ఈ మేళా ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 రూపీస్ ఉంది. మరి లోపలికి వెళ్దాం, ఏమేమి కొత్తగా వచ్చాయి, ఏమేమి కొత్త ప్లాన్స్ వచ్చాయని తెలుసుకుందాం. మా షాప్ పేరు రేర్ ప్లాంట్ ఎక్స్పో అండి. మా దగ్గర ఎక్సోటిక్ అండ్ రేర్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మనకి పాట్లో పెరిగే వాటివి మన వెదర్కి సూట్ అయ్యే వాటివి ఇవన్నీ R&D చేసి మనము పెంచాము. ఆల్మోస్ట్ ఆల్ పాట్లో పెరిగేటివి ఎక్కువ ఉన్నాయి. మెయిన్ మనకి ప్లాంట్స్కి ఏమంటే ఫీడింగ్ ఇంపార్టెంట్ అండి. మొక్కలకి ఫీడింగ్ లేకుంటే ఏ ఫ్రూట్స్ రావు. ఎవ్రీ 10 daysకి మీరు కంపల్సరీ బూడిద కానీ, కంపోస్ట్ కానీ, వర్మీ కంపోస్ట్ కానీ, లేదంటే DAP పొటాష్ చేస్తారంటే అది ఏదో ఒకటి ఫీడింగ్ కంపల్సరీ ఇస్తేనే మొక్కలు బాగా వస్తాయి. స్ట్రాబెర్రీస్ అండి. స్ట్రాబెర్రీస్ మనకి 3 monthsలో ఫ్రూట్ వస్తుంది. 3 months ఉంటుంది. ఇది నవంబర్, డిసెంబర్, జాన్, ఫిబ్రవరి 4 months ఫ్రూట్ ఉంటుంది. ఇది మన దగ్గర రేర్ అండి. మిరాకిల్ ఫ్రూట్ అంటారు. ఈ ఫ్రూట్ని ఒకవేళ తింటే మీకు 1-2 hours వరకు నిమ్మకాయ తిన్నా కూడా తీయగా అనిపిస్తుంది. మిరాకిల్ ఫ్రూట్ అంటారు అనమాట. ఇది ఇజ్రాయెల్ లెమన్, స్వీట్ లెమన్ అని కూడా మనం చాలామంది అంటారు. దీని తొక్క తీయగా ఉంటుంది, లోపల పుల్లగా ఉంటుంది. ఇజ్రాయెల్ లెమన్. ఇది అంజీర్లో ఒక వెరైటీ. తర్వాత ఇది నేరేడ్లో తెల్ల నేరేడ్ అండి. తెల్ల నేరేడ్ అంటారు. ఇది గ్రాఫ్ చేసినాం కాబట్టి తొందరగా ఫ్రూట్ వచ్చింది. ఇది ఒకటి. ఇవన్నీ బ్రెజిలియన్ ఫ్రూట్స్. దీన్ని కపాసు అంటారు, కపాసు అని. ఇది ఎర్ర ఉసిరి అనమాట. మీకు లీవ్ చూడండి, రెడ్ కలర్లో ఉంటుంది ఉసిరిలో. ఇది మన కేరళ వెరైటీ. ఇది ఆల్రెడీ పూత వచ్చింది చూడండి, కాజు మనకు కూడా పెరుగుతుంది. ఇది యూరప్ది మాల్టా ఆరెంజ్ అంటారు, యూరప్ వెరైటీ అనమాట. మాల్టా ఆరెంజ్. ఇది సెడర్బే చెర్రీ. ఇది స్టార్ యాపిల్. ఇవన్నీ పాట్స్లో పెంచుకోవచ్చు. ఇది మన గోవాలో ఒక వెరైటీ, ఫారెస్ట్ గోవా. దీని ఆకులు జామన్ లాగా ఉండవు, కానీ ఇది కూడా బ్రెజిల్ది పర్పుల్ ఫారెస్ట్ గోవా అంటారు అనమాట. ఇది ఇండియన్ ఆలివ్స్ అండి. ఇది జల్పాయి అంటారు, ఇండియన్ ఆలివ్స్. ఇలానే బ్లాక్ బెర్రీ కూడా ఉంది మీకు, బ్లాక్ బెర్రీ. ఇది థాయ్ కింగ్ సపోటా అని. ఇది 1 kg వస్తుందండి. ఒక కాయ 1 kg. థాయ్ కింగ్ సపోటా అంటారు. ఇది పింక్ జాక్ ఫ్రూట్. ఈ జాక్ ఫ్రూట్ స్పెషాలిటీ అంటే లోపల పింక్ ఉంటుంది. మీరు చేత్తోనే తెంపవచ్చు, చాకుకి అవసరం లేదనమాట. ఇది మిష్వాక్ అంటారండి. మిష్వాక్ టూత్ పేస్ట్ మీకు ఐడియా ఉంది కదండి. ఈ ఆకు మీకు మిష్వాక్ లాగానే ఉంటుంది. మీరు స్మెల్ కూడా చూడొచ్చు, మీరు తినొచ్చు. సేమ్ మిష్వాక్ లాగా ఉంటుంది. ఇది మల్బరీ అండి. అందరి ఇంట్లో మల్బరీ ఉండాలి, హెల్త్కి చాలా మంచిది. అందుకే మేము 100 రూపీసే పెట్టాం మల్బరీ. ఇది ఇటాలియన్ ఆలివ్. సో ఇది మనకి అపార్ట్మెంట్లో ప్లేస్ లేని వాళ్ళకి కరేపాకు అంటే ఇది థాయ్ వెరైటీ. చిన్నగా ఉంటాయి, పాట్స్లలో బాగా పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఇప్పుడు చాలా హాట్ ఫేవరెట్. చైన్స్ ఆఫ్ గ్లోరీ అంటారు. ఇది ఒక 4 months మంచిగా పూలు వస్తాయి. ఇది హైట్ కూడా ఎక్కువ పెరగదు. వద్దనుకుంటే కట్ చేసుకోవచ్చు అట్లా. ఇవన్నీ ఇంపోర్టెడ్ మ్యాంగోస్. కటిమన్ మ్యాంగో, మియాజాకి మ్యాంగో, బనానా మ్యాంగో, ఖాస్, గులాబ్ ఖాస్, ఇలాంటి వెరైటీస్ అన్నీ ఉన్నాయి. ఇది మళ్ళీ ఇంగువ చూడండి, ఇంగువ. ఇది వచ్చేసి మనది థాయ్ ఆరెంజ్. ఇది శాండిల్వుడ్ అండి, శాండిల్వుడ్. ఇది మిల్క్ ఫ్రూట్ అని కూడా అంటారు, స్టార్ యాపిల్ అని కూడా అంటారు దీన్ని. ఇది వచ్చేసి బిల్లింబి అంటారు, బిల్లింబి. ఇది ఉసిరిలాగా ఉంటుంది, కొమ్మలకే వస్తుంది. మీరు గూగుల్లో బిల్లింబి అంటే కొట్టండి, చాలా ఇంట్రెస్టింగ్ ప్లాంట్. మస్తు ఫ్రూట్స్ వస్తాయి అన్నమాట దీంట్లో. అది ఇంకా ఇది ఆల్ స్పైసెస్. దీంట్లో అన్ని మసాలా ఉంటుంది. ఇది బిర్యానీ ఆకు. ఇది ఒక స్పెషల్ ప్లాంట్. దీన్ని బాస్మతి గ్రాస్ అంటారు. ఇది నార్మల్ రైస్లో వేస్తే ఇది బాస్మతి వాసన వస్తుంది అన్నమాట. సోనా మసూరి రైస్లో యాకేసి వండిస్తే బాస్మతి వాసన వస్తుంది. ఇది లవంగం చెట్టు. ఇది
బుష్ పెప్పర్ అంటారు. బుష్ పెప్పర్ నార్మల్గా క్రీపర్ ఉంటుంది కదా, క్రీపర్ కాదు, బుష్ వెరైటీ. ఇది ఇలాచి, ఇది ఇక ఆరిగానో, ఇది బ్రహ్మి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇది బ్రహ్మి అంటారు. యాక్చువల్లీ ఇది సరస్వతి, ఇది బ్రహ్మి. ఇది బైకోపా మున్నేరి, సెంటిల్లా ఏషియాటికా. ఇది బైకోపా మున్నేరి, ఇది సెంటిల్లా ఏషియాటికా. ఇది మీకు నిద్ర రావాలంటే ఇది ఒక మంచి ప్లాంట్ అండి. లెమన్ బామ్ అంటారు, ఇది స్ట్రెస్ తగ్గిస్తుంది. ఇది ఒకటి షాంపూ జింజర్ అంటారు, ఇది షాంపూ జింజర్. దీని పూలు న్యాచురల్ షాంపూ అనమాట. ఇవి ఇండోర్ లో పూలు వస్తాయి చూడండి. ఇది కెమెలియా అంటారు, ఇది అజిలియా అంటారు. చాలా ఫేమస్ ఇది చాలా అపురూపం. ఇది ఓన్లీ ఫ్లవర్ వస్తుంది, దీనికి ఫ్రూట్ రాదు. అమ్మవారికి పెడతారు. ఇది దానిమ్మ పూ మొక్క అంటారు, పూ దానిమ్మ అంటారు అనమాట. ఈ ప్లాంట్ ని మాన్స్టర్ అంటారండి. మాన్స్టర్ అంటే ఇవి డైనోసార్స్ ఉన్నప్పటి నుంచి ఉన్నాయి. డైనోసార్స్ యాసిడ్ రైన్స్ వచ్చి చనిపోయినా కూడా ఇవి అలానే ఉన్నాయి. ఈ మాన్స్టర్లో ఇది స్పెషల్ ఏంటంటే దీని లీవ్స్ ఎల్లో అండ్ గ్రీన్ అనమాట. నార్మల్గా మాన్స్టర్ ఓన్లీ గ్రీన్ ఉంటుంది. ఇవి మనం థాయిలాండ్ నుంచి తెప్పించినాం, అందుకే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇది మనం 5000 రూపీస్ సేల్ చేస్తుంది. ఇది వచ్చేసి రోజ్మేరీ చెట్టు అనమాట. అంటే ఈ మధ్యన మనం ఆయిల్స్ లో పెట్టుకొని హెయిర్ గ్రోత్ కి వాడతారు కదా, హెయిర్ గ్రోత్ కి యూజ్ చేస్తున్నాం మనము. ఆ మొక్క అనమాట. ఇక్కడ 50 రూపీస్ నుంచే స్టార్ట్ ఉంది ఈ మొక్క వచ్చేసి. स्टॉल नंबर C23, मच्छिंद्रनाथ नर्सरी, महाराष्ट्र से आए, पुणे से। इधर स्पेशल खाली मेरे पास रोज है। रोज में कम से कम 80 वैरायटीज है, उसमें का स्मेल में 60 वैरायटीज है। तो ये क्रीपर रोज, उसका भी स्मेल आता है। क्रीपर है वो कम से कम 20 फुट तक जाता है, वो 20 फीट। बोगनवेल पे भी ड्रॉप वैरायटी है, ज्यादा बड़ा नहीं होता है, बोनसाई आप इसका कर सकते हैं। ये मिनी ऑरेंज, इसमें भी 2 वैरायटीज है, एक नॉर्मल वाला है, एक वेरीगेटेड वाला है। ये डायबिटीज के लिए आप इसका जूस करके पी सकते हो, अच्छा रहता है। खाली खाने से पहले सुबह, नहाने के बाद पहले जूस पीने का आपका क्लियर हो जाता है डायबिटीज। ये हाइड्रेंजिया सेमीशेड प्लांट है, इसमें भी 4 कलर है मेरे पास। ये बड़ा वाला है और इसमें छोटा भी आपको मिल सकता है। गार्डनिया, ये गार्डनिया है, इसका स्मेल आता है। ये भी कम से कम 10 फीट तक जा सकता है। नींबू का पेड़ है, बड़ा भी है इसमें, छोटा भी है। ये कामिनी, इसका भी स्मेल आता है, ये भी पेड़ होता है। उसके बाद रुद्राक्ष, एक मुखी रुद्राक्ष, हर साल मेरे को रुद्राक्ष से पहचानते हैं। उसके बाद संपेंगा में भी 2 वैरायटी है। ये येलो संपेंगा और वहाँ पे वो ग्रीन संपेंगा। और आपको रोड साइड चाहिए प्लांट्स तो ये कनेर भी है मेरे पास। कनेर है, कुंदा है, क्रिस्टीना, ये भी आप रोड साइड पे लगा सकते हो। उसके बाद जाम में ये वैरायटी है, वेरीगेटेड जाम है। तैवान जो पिंक कलर का रहता है अंदर, ये वो वाला है। क्रीपर में भी 3 वैरायटी है मेरे पास। ये क्रीपर है, इसमें पैशन फ्लावर, ब्लू कलर है, पिंक कलर है और ये वाला रेड कलर है। ये पूरा आप बालकनी या गैलरी में पूरा क्रीपर कर सकते हो। ये संक्रांत वेल, ये भी क्रीपर जाता है, खाली विंटर में आते हैं इसको फ्लावर्स, बाकी ग्रीन रहता है। ये भी बहुत आप पूरा కవర్ कर सकते हो गैलरी में वहाँ पे। గాంధీస్ గార్డెన్ టు కిచెన్ మన స్టాల్ ఇది. యాక్చువల్గా స్టాల్ నెంబర్ C22 and 27 స్టాల్ నెంబర్. మన దగ్గర బేసిక్గా ఏంటంటే మనకి ఈ యొక్క టెర్రస్ గార్డెన్ సంబంధించిన అన్ని ఐటమ్స్ మా దగ్గర దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో గార్డెన్ పెట్టుకోవాలనుకుంటే గార్డెన్ సెటప్స్ కూడా మేము కంప్లీట్ సెటప్ కూడా చేసిస్తాము. సో ఆల్రెడీ చాలా వీడియోస్ ఉంటాయి, మోర్ దాన్ 100 సెటప్స్ మనం చేస్తున్నాము. ఆ గార్డెన్ సెటప్స్కి ఏం కావాలన్నా, మీ ఇంట్లో గార్డెన్ పెట్టుకోవాలంటే మీకు ఏం కావాలో ప్రతి ఐటమ్ మన దగ్గర దొరుకుతుంది. సాయిల్ మిక్స్ నుంచి మొదలెడితే ప్రతి ఫెర్టిలైజర్ కానీ, అలాగే బయో ఫంగిసైడ్స్ కానీ, బయో పెస్టిసైడ్స్ కానీ, ఇట్లా చాలా రకాలు మన దగ్గర దొరుకుతాయి అనమాట. అలాగే పెస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన ట్రాప్స్ కానీ, ఇట్లా చాలా రకాలు మన దగ్గర అందుబాటులో ఉంటాయి. అవి కాకుండా ఇప్పుడు ఫ్రెష్గా మనం స్ట్రాబెర్రీ ప్లాంట్స్ కూడా ఇప్పుడు తీసుకొచ్చాము అందరి కోసం, స్ట్రాబెర్రీస్. సో ఇవేంటంటే లైవ్గా ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయన్నమాట అన్నీ కూడా. సో మీ ఇళ్లలో ఇవి పెట్టుకుంటే ఇమీడియట్గా మీకు 15 రోజుల్లో మీకు ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ కూడా వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో అట్లా అందరికి అందుబాటులో తేవాలని స్ట్రాబెర్రీ కూడా తేవడం జరిగింది. ఇంకా మన దగ్గర 4-5 రకాల పసుపులు ఉంటాయి, అంటే కస్తూరి పసుపు, నల్ల పసుపు, తర్వాత మామిడి అల్లం, అలాగే నల్ల అల్లం, ఇట్లా చాలా రకాలు మా దగ్గర అందుబాటులో ఉంటాయి అనమాట. వైడ్ వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ మా దగ్గర ఉంటాయి. మా వెబ్సైట్ ఉంది, మాది యూట్యూబ్ ఛానల్ ఉంది.
సో మీరు చూడొచ్చు వెబ్సైట్లో కూడా ఏం కావాల్సిన ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అనమాట. మీకు హోమ్ డెలివరీ ఉంటుంది ప్యాన్ ఇండియా. అందరికీ నమస్కారం అండి. మాది టెర్రా ఆర్గానిక్ నర్సరీ. ఇది మనకు కుషాయిగూడలో ఉంది. ఏంటంటే టెర్రా ఆర్గానిక్ స్పెషల్ ఏంటి అంటే చిన్న చెట్లకే కాయలు వస్తాయి. ఇప్పుడు అవిస్ అనుకోండి, చూడండి ఇది పెద్ద చెట్టు అవుతేనే కాయలు వస్తాయి. మన దగ్గర ఏంటంటే ఇది మనకు 9 months కూడా ఉంటుందని అనుకోండి, కానీ కాయలు వస్తున్నాయి. ఇది గ్రాఫ్టెడ్. ఆవకాడో చూడండి, మనకు 12 years 8 years అయితే కానీ కాయలు వస్తాయి. ఇది మనకు గ్రాఫ్టింగ్ కాబట్టి మినిమం 4-5 years నుంచే వస్తాయి కాయలు. టేబుల్ టాప్ ఆరెంజ్ లెమన్, టేబుల్ లెమన్, ఇది కూడా మనకు 3-4 feet అవుతుంది. ఇప్పటి నుంచే కాయలు వస్తాయి. ఇవి మనకు 360 days ఉంటాయి. మల్బరీ చూసుకోండి, మల్బరీ కూడా మనకు 365 రోజులు వస్తుంది. పొప్పాయి అంటే మన కింద భూమిలో పెట్టుకుంటేనే కాయలు వస్తాయి. ఇవి మనం పాట్లో కూడా పెంచుకోవచ్చు. తైవాన్ రెడ్ లీడ్. హర్మాన్ 99 యాపిల్, ఇది ఏంటంటే మనకు చల్ల ప్రదేశంలోనే వస్తుంది, కానీ ఇప్పుడు మనకు గ్రాఫ్టింగ్ జరిగింది కాబట్టి మినిమం 1.5 year లో వచ్చేస్తుంది. ఇది మనం టెర్రస్ మీద కూడా పెంచుకోవచ్చు. మినిమం 18 inches స్పాట్ నుంచి మనం ఇవి పెంచుకోవచ్చు. అలా చూస్తే మీకు కాఫీ ప్లాంట్ కూడా టెర్రస్ మీద వస్తుంది సార్ మనకి. ఇప్పుడు ఇటు చూస్తే ఆమ్రా ఫ్రూట్, ఇది ఏంటంటే అడవి మామిడి అంటారు. ఇది మనకు పెద్ద వృక్షం అవ్వదు, ఆల్రెడీ మనకు కాయలతో ఉంది. ఇది ఏంటంటే మన మామిడి లాగా పచ్చళ్ళు పెట్టుకోవచ్చు అప్పటికప్పుడు. తింటే స్వీట్గా ఉంటుంది, మన కొబ్బరి మ్యాంగో లాగా ఉంటుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది, స్కిన్కి కానీ హెయిర్కి కానీ అన్నిటికీ ఇది చాలా. 360 days మనకు వస్తానే ఉంటుంది టెర్రస్ మీద. మనం లెమన్ చూస్తే అన్ని పుల్లగానే ఉంటుంది, కానీ ఇది మనకు స్వీట్ లెమన్. ఇది ఏంటంటే మనం పొట్టు కూడా తీయక్కర్లేదు, అలా ఎల్లో కలర్ అయినప్పుడు తినేయటమే. ఇది కూడా మనకు 6 వస్తుంది చిన్న చెట్లకే. మనకి ఇప్పుడు నారింజ అనగానే మనకు పుల్లగా ఉంటుంది, కానీ ఇది స్వీట్ నారింజ. గ్రీన్గా ఉంటే పుల్లగా ఉంటుంది. ఇది ఏంటంటే కొంచెం ఆరెంజ్ కలర్ రావాలి, చాలా స్వీట్గా ఉంటుంది. ఇటు చూస్తే నోని ఫ్రూట్ సార్, ఇది కూడా మనకు 6 months లో వచ్చేస్తుంది. ఇది మనకు క్యాన్సర్కి బాగా యూజ్ అవుతుంది. విడిగా అయితే తినలేం, కానీ ఇది ఏదైనా మనం బత్తాయి జ్యూస్ కానీ దానిమ్మ జ్యూస్ కానీ అందులో ఇది ఒక ముక్క వేసుకుంటే మనకి హెల్త్కి చాలా బెనిఫిట్. బుష్ పెప్పర్, మిరియాలు అనగానే మనం కేరళలో పెద్ద చెట్లకి వేస్తారు, కానీ ఇది మనం బుషీగా వస్తుంది. 1.5 year లోనే వస్తుంది. ఆల్ స్పైస్, బిర్యానీ ఆకు అయితే మనం ఎండబెట్టి వేస్తాం. ఇది ఏంటంటే చెక్క లవంగ అన్ని స్పైసెస్ ఉంటుంది. ఇది మనం ఒక్క ఆకు వేసుకుంటే చాలు, చాలా బాగుంటుంది. కొక్కో ప్లమ్, ఇది కొత్త ఫ్రూట్ సార్. ఇది మనం స్వీట్ వాక్కాయ అని కూడా అంటున్నారు ఇప్పుడు. చాలా టేస్టీగా ఉంటుంది. కాయ కూడా మనకు పింక్ కలర్ వస్తుంది. ఇది గ్రాఫ్టింగ్, చిన్న చెట్లకే ఫ్లవరింగ్. ఇటు చూస్తే మనకు పంపర్ పనస, ఇది కూడా మనం జ్యూస్ చేస్తాం, పులిహోర చేస్తాం. ఇది కూడా టెర్రస్ మీద పెంచుకోవచ్చు. జాక్ ఫ్రూట్ అనగానే మనకు పెద్ద వృక్షం అవుతుంది, కానీ ఇది అలా అవ్వట్లేదు, గ్రాఫ్టింగ్. ఇది మనకు 3 years ప్లాంట్స్. చూడండి చిన్న చెట్లకే కాయలు వచ్చేస్తాయి. ఇది కూడా మనకు గమ్లెస్, దీనికి ఆయిల్ వేసి కట్ చేసిన అవసరం లేదు, ఇలా కట్ చేసుకొని తినేసి లోపల కొంచెం లైట్ బేబీ పింక్ ఉంటుంది. ఇది ఇప్పుడు మనకు కొత్తగా క్యాట్ ఫ్రూట్ వస్తుంది సార్. ఇది మన పిల్లి కళ్ళలాగా ఉంటుంది, లోపల వేసుకోగానే వాటర్ గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా మంచి. ఇది కూడా మనకు హెల్త్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. జాజికాయ, నట్మెగ్, ఇది పెద్ద వృక్షం అవుతాయి కానీ మనకు ఆ కాయలు వస్తాయి. ఇది గ్రాఫ్టింగ్, ఇవి చిన్న చెట్లకే వస్తాయి. ఇవి కూడా ఇప్పుడు మనకు జామలో అన్ని లోకల్ జామే చూస్తాం. ఇది జపనీస్ గోవా అంటాం, కానీ టేస్ట్ మాత్రం చాలా స్వీట్. లోపల పింక్ గా ఉంటుంది. పింక్ అనగానే మనం సప్పగా ఉంటుంది అని అనుకుంటాం, కానీ ఇది చాలా స్వీట్ గా ఉంటుంది. దీని షేప్ కూడా మనకు యాపిల్ షేప్ వస్తుంది, మామూలుగా జామలాగా రాదు. ఇది స్ట్రాబెర్రీ గోవా, జామలో ఇది ఒక వెరైటీ సార్. చిన్నగా వస్తాయి, మన స్ట్రాబెర్రీ లాగా పైన రెడ్ గా ఉంటాయి, చాలా స్వీట్ గా ఉంటాయి. నోట్లో వేసుకోగానే దాని ఇత్తనం కూడా మనకు తెలియదు. ఇది కూడా జామలో ఇంకొక వెరైటీ. దీని ఏంటి అంటే బ్లాక్ గోవా అంటారు, రెడ్ జామ అంటారు, బీట్రూట్ జామ అని కూడా అంటారు. ఇప్పుడు కొత్తగా దీన్ని ఏమంటున్నారంటే బీట్రూట్ లాగా లోపల పింక్ ఉంటుంది కాబట్టి బీట్రూట్ జామ అని కూడా అంటున్నారు. మీకు ఇటు చూసుకుంటుంటే జీడి మామిడి కూడా మనం ఎక్కడో పొలాలలో వేసుకుంటే గానీ అవి తినగలం. ఇది మనకి ఇప్పుడు టెర్రస్ మీదే ఆల్రెడీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. దీని పండు తినొచ్చు, దీని కాయ కూడా మనం అన్ని చేసుకోవచ్చు. ఇది ప్యాండనస్ అంటే బాస్మతి లీఫ్. మనం బాస్మతి బియ్యం తెచ్చుకొని వేసుకుంటే కానీ దాని స్మెల్ వస్తుంది కదా. ఇది మనకు 2 ఆకులు వేసుకుంటే దాని స్మెల్ వస్తుంది.
మనం 5 రూపాయల బియ్యంలో వేసుకున్నా కానీ బాస్మతి అన్నం తిన్నట్టు ఉంటుంది ఇది. మనం బత్తాయిలలో ఇది వెరైటీ సార్, పొట్టిగానే ఉంటుంది, వెరగేటి మోసంబి అంటారు. ఇది మనకు 2 కలర్ వస్తుంది, గ్రీన్ ఎల్లో కలర్స్ వస్తాయి. ఇది కూడా చాలా స్వీట్, జ్యూస్ కూడా మనకు బాగుంటుంది. మనం చూస్తున్నది మిరాకిల్ ఫ్రూట్, దీని పేరులోనే ఉంది ఒక మిరాకిల్. ఇది చూడండి చిన్న చెట్టుకే వస్తుంది, ఇది 9 months మొక్క. ఇది ఇంకా కొంచెం రెడ్గా అవ్వాలి. ఇది తిన్న 3-4 గంటలు నోరు తీపిగానే ఉంటుంది. నువ్వు కాకరకాయ కానీ నిమ్మ కానీ ఏ స్వీట్నెస్ తిన్నా కానీ దీని స్వీట్నెస్ మనకు తెలుపుతుంది. జబూటీ కబా, జబూటీ కబా ఇది మనకు జపనీస్ గ్రేప్స్. ఇది మన కింద మొదల నుంచి మొదలు పెడుతుంది కాయలు. గ్రేప్స్ లో ఇది ఒక వెరైటీ అనుకోండి, చాలా స్వీట్ గా ఉంటాయి. కింద మొదల నుంచి నీకు చెట్టులో ఆకులే కనిపించవు, ఓన్లీ కాయలే కనిపిస్తాయి. మనీలా చెర్రీ, చెర్రీస్లలో మనం ఏం చూస్తాం, రెడ్, లైట్ కలర్ రెడ్, కానీ ఇది డార్క్ పర్పుల్. ఈ సైజ్ వస్తుంది కాయ, చాలా స్వీట్. మా దగ్గర అన్ని స్వీట్నెస్ ఉంటాయి సార్. ఇది మన చెర్రీ, స్వీట్ చెర్రీ. నేరేడులో మనం బ్లాక్ కలరే చూస్తుంటాం, లేదా లైట్ పర్పుల్ ఉంటుంది, కానీ ఇది మనకు వైట్ కలర్ వస్తుంది. ఇది మనకు 1 year మొక్క కాదు, ఇది 5 months మొక్క. దీనికి ఆల్రెడీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది, సంవత్సరానికి 2 times వస్తుంది. సపోటాలో మనం బ్రౌన్ కలరే చూస్తుంటాం. ఇది రెడ్ సపోటా, పైన బ్రౌన్, లోపల మనకు రెడ్ కలర్ వస్తుంది. ఇది కొంచెం కోలగా వస్తుంది స్వీట్నెస్. ఇది సింధూర బిక్సా, ఆంజనేయ స్వామికి మనం కపం వేస్తాం కదా ఆరెంజ్ కలర్, ఇది ఫుడ్ కలర్. ఇది ఏంటంటే ఒక 1.5 year లో కాయలు వస్తాయి, దాని లోపల ఆరెంజ్ కలర్ గింజలు ఉంటాయి. దాన్ని పొడేసుకొని మనం రైస్ లో కూడా వేసుకోవచ్చు, ఇది మనం టెర్రస్ మీద కూడా పెంచుకోవచ్చు. పత్రాలలో 3 times 4 times ఉంటాయండి. ఇటు చూస్తే మనకు 3 leaf ఉంటుంది ఇలా. దీని తర్వాత మనకు ఏక బిల్వం ఉంటుంది. దీని తర్వాత మీకు మహాబిల్వం 9 leaf నుంచి 13 leaf వరకు వస్తాయి. మనం వీటిని ఇలా కౌంటింగ్ చేసుకోవాలి, 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ పెరుగుతున్నా కూడా మీకు 13 leaves దాకా వస్తాయి. ఏకముఖి రుద్రాక్ష, ఇది మనకు రుద్రాక్ష అనగానే పెద్ద వృక్షం అవుతాయి కానీ మనకు కాయలు వస్తాయి. ఇది చిన్న చెట్టుకే కాయలు ఉంటాయి సార్. చేసిస్తారా, ఇదిగోండి. ఇవి మనం టెర్రస్ మీద కూడా పెంచుకోవచ్చు. Hi, I'm from Grow Green Bonsai. We have lots of accessories to garden decor. We are from Delhi and we have miniature toy accessories here, resin articles, ceramic pots, bonsai plants, succulent plants. All garden material you will need, get it here. We from the Garden Exotica concrete planters. We have different kinds of spherical and apple shapes. जितने भी है सारे देखेंगे ओवल शेप में मिलेंगे आपको, स्पेरिकल शेप में जो कस्टमाइज बनेंगे. हेक्सा प्लांटर, इसको हेक्सा प्लांटर बोलते हैं इसको जी. अब अगर आगे भी आगे तो आपको दिखेंगे, आपको यहाँ पर ये क्लस्टर टाइप में 3 पीस में आएगा आपको. जस्ट जो भी कस्टमाइज्ड है वो बन जाएगा इसके अंदर. ये फूलदान होंगे जैसे कि दिख रहे हैं आप, रेक्टेंगुलर शेप में 3 feet by 1 feet का रहता है आपको. जैसा कस्टमाइज के सब जो भी मेंशन करें यहाँ पर जितने भी दिख रहे पूरे ये स्ट्रॉन्ग रहते हैं और लॉन्ग लास्ट रन होता है इसका. तो हेल्दी भी प्लांट आपको हेल्दी ग्रोथ होने के चांसेस होते हैं. ये तो सेरामिक है, वो सेक्शन अलग है सब. सिर्फ ये पार्ट जितना भी आप आगे से देख रहे हैं पूरा जा रहे, दीज आर ऑल सीमेंट पॉट्स. आपको यहाँ पर जो डिफरेंट आपको डिजाइन दिखेंगे, पैटर्न दिखेंगे. ये फर्स्ट टाइम है एग्जीबिशन में कोई सीमेंट कंक्रीट बहुत कम रखते हैं, रेयर डिस्प्ले करते हैं क्योंकि हैवी है बोल के, और इक्वल टू मदर अर्थ है. इसमें जितना ग्रोथ होता है बाकी के उसमें कम होता है. जी నమస్తే అండి, మాది కాకినాడ నుంచి వచ్చాం. కాకినాడ గణపతి గార్డెన్స్ మాది చామంతులు వచ్చి స్పెషల్. ప్రెజెంట్ మన దగ్గర చామంతులు వచ్చేటప్పటికి 25 షేడ్స్ ఉన్నాయి మన దగ్గర ప్రెజెంట్. మన దగ్గర అది వచ్చి రేట్లుగా అయితే 300 నుంచి 3500 వరకు ఉన్నాయి రేట్లు మన దగ్గర. ఒక మొక్క వచ్చేటప్పటికి ఒక కుండీలో ఒకటే ఉంటుంది, అది మనం బంతి షేప్లో తయారు చేయడం మన స్పెషల్ అనమాట. ఇది వచ్చి మనం బుకే కింద ఎవరికైనా గిఫ్ట్ కింద ఇవ్వచ్చు, అదేవిధంగా డెకరేట్ కూడా చేసుకోవచ్చు. ఇది మనం ఎవరికైనా బుకే టైప్లో ఇవ్వడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ ఇది ల్యాండ్స్కేపింగ్ వెరైటీ, మన గార్డెన్స్లో వేసుకోవచ్చు, లాన్స్ పక్కన బార్డర్ కింద వేసుకోవచ్చు. అదేవిధంగా మన దగ్గర హ్యాంగింగ్ బాస్కెట్స్లో కూడా ఉన్నాయి. అది హ్యాంగింగ్ బాస్కెట్ వచ్చి 600 రూపీస్ చెప్తున్నాం మనం. అదేవిధంగా ఈ ఇయర్ వచ్చేటప్పటికి ఇది కాంబోస్ అని చెప్పి 3-4 రంగులు కలిపి తీసుకొచ్చాం. అది కూడా మీరు మెయిన్ ఎంట్రన్స్లో అందంగా డెకరేట్ చేసుకోవచ్చు కూడా. యాక్చువల్గా చామంతికి వచ్చేటప్పటికి మన దగ్గర
ఈ చామంతిలో వస్తే 4 నెలలు ఫ్లవరింగ్ టైం అనమాట అండి. అంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఎండ్ వరకు ఉంటుంది. క్లైమేట్ కొంచెం చల్లగా ఉంటే కనుక మార్చి 10 తారీఖు వరకు మనకి ఫ్లవరింగ్ రావచ్చు. ఆఫ్టర్ దట్ మీరు ఏంటంటే ఇది ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత ఆ పైది ఎండిపోతుంది, కింద నుంచి రూట్ సక్కర్స్ అనేవి వస్తాయి. అది రెస్ట్ టైంలో వస్తాయి అనమాట. అంటే మీకు మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెల వరకు ఆ రూట్ సక్కర్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. అది రావాలి అంటే కనుక మీరు కంపల్సరీ మైల్డ్ ఫెర్టిలైజర్ అనేది ఏదో ఒకటి ఇస్తేనే ఆ రూట్ సక్కర్స్ అనేవి వస్తాయి. అలా రూట్ సక్కర్స్ వచ్చినవి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో మీరు వేరే కుండీలోకి మార్చుకుని దాన్ని గ్రో చేస్తే మీకు కంపల్సరీ నవంబర్లో ఇలా ఫ్లవర్ వస్తుంది. ఇలా రావడానికి మేము కంపల్సరీ ఆ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో మేము పించింగ్ అన్న విధానంలో చేసుకుంటూ వస్తాం అనమాట. అంటే బంతి షేప్ని తీసుకొస్తాం. అలా తీసుకొస్తే మీకు ఈ బంతి ఇలా వచ్చిందనమాట. ఈ మొక్కల వెనకాతల 6 నెలల శ్రమ ఉంది. ఆల్మోస్ట్ అన్ని స్టాల్స్ అన్ని పెట్టేయడం జరిగిందనమాట. బట్ ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, వాటర్ బాటిల్స్, ఏమన్నా అంబ్రెల్లా అలాంటివి తీసుకొని రండి. చాలా అంటే చాలా ఎండ ఉంది. మీరు చూడొచ్చు ఎండ ఎంత ఉందో. జనాలు తిరుగుతున్నారు, బట్ ఎండ మాత్రం ఘోరంగా ఉందన్నమాట. సో ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ అవేం మర్చిపోకుండా రండి. అండ్ పిల్లల్ని మాత్రం అస్సలు తీసుకురాకండి, చాలా అంటే చాలా ఇబ్బంది పెడతారు పిల్లలు వస్తే. అండ్ అన్ని రకాల ప్లాంట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. ये मल्टी हर्ब टी है। इसके 3 स्पेशल फीचर्स है। इजी टू प्रिपेयर, जस्ट गर्म पानी में डालना पीना, गुड फॉर हेल्थ एंड गुड फॉर टेस्ट। इसमें तुलसी, अश्वगंधा, जिंजर, लेमन, आंवला, अजवाइन, छाल्टी वो सब उसके अंदर मिक्स है। इसको प्रिपेयर करने के लिए जस्ट गर्म पानी में डालना पीना, पानी को बॉयल करना, 1 कप में 1 चम्मच मिक्स करना एंड दैट्स ऑल। नीड नॉट टू ऐड एनीथिंग, नीड नॉट टू फिल्टर, नीड नॉट टू बॉयल। इसके बेनिफिट जॉइंट पेन के लिए, कोलेस्ट्रॉल के लिए, स्टमक के लिए, इम्यूनिटी के लिए, डिटॉक्सिफाइंग के लिए अच्छा रिजल्ट देता है। హలో, వెల్కమ్ టు హైదరాబాద్ అడీనియమ్స్. నర్సరీ మేళాలో ఉన్నాము మనం. మన స్టాల్ నెంబర్ వచ్చేసరికి A4. మనం నర్సరీ మేళాలో A4 స్టాల్ హైదరాబాద్ అడీనియమ్స్. ఓన్లీ ఎక్స్క్లూజివ్ హైదరాబాద్ అడీనియమ్స్, సారీ ఎక్స్క్లూజివ్ హైదరాబాద్ అడీనియమ్స్ స్టాల్ అండి ఇది. మన దగ్గర వచ్చేసి నార్మల్గా 400 వెరైటీస్ ఉంటాయి అడీనియమ్స్. ఇక్కడ తెలంగాణలో మనం ఒక్కటే ఉంది, మన నర్సరీ ఒక్కటే ఉంది. ఏంటంటే అడీనియమ్స్, ఓన్లీ అడీనియమ్స్ ఉండే నర్సరీ మనది ఒక్కటే ఉంది. మన దగ్గర 400 అబవ్ వెరైటీస్ దొరుకుతాయి. ప్రస్తుతం సేల్కి కొన్ని మాత్రమే తీసుకొచ్చాను, ఎందుకంటే డార్మెన్సీ సీజన్ అయిపోయి ఇప్పుడిప్పుడే ఫ్లవరింగ్ స్టార్టింగ్ అనమాట. మెయింటెనెన్స్ ఈజీ ఉంటుంది. ఈ ప్లాంట్స్ బాగా సన్లైట్ అవసరం, బాగా కలర్స్ కూడా మన దగ్గర చాలా రకాలు ఉన్నాయండి. ఎవరైనా సరే ప్లాంట్స్ ఉంటే, ఈ ప్లాంట్ మీ దగ్గర ఉన్నా సరే నాకు కాల్ చేస్తే నేను ప్లాంట్ గురించి మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మెయింటెనెన్స్ చాలా ఈజీ అండి. ఇప్పుడు మన దగ్గర పాట్లో తీసుకొని వెళ్ళి వాళ్ళు ఒక 2 ఇయర్స్ అలాగే ఉంచేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ మార్చిలో, మనకి ఫిబ్రవరి ఎండింగ్ మార్చిలో అలాగా రీపాట్ చేసుకుంటారు. బాగుంటుంది. సమ్మర్లో ఫ్లవరింగ్ చాలా బాగా వస్తుంది. ఇది వచ్చేసరికి మనకు అది ఆ రెడ్ కలర్ ప్లాంట్ చూడండి. ఈ రెడ్ కలర్ ప్లాంట్ వచ్చేసి, ఈ రెడ్ కలర్ ఫ్లవర్ ఉన్న ప్లాంట్ వచ్చేసి 15 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. మనం మిగిలిన బోన్సాయి మొక్కల్లాగా దీన్ని బాగా కేర్ ఏం తీసుకోవాల్సిన పని లేదు. మన జనరల్గానే అది చాలా స్లో గ్రోత్ ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే మనం కూడా నెగ్లెక్ట్ చేయగలచ్చు. బాగా వాటరింగ్ అనేది మనం ఎలా అలవాటు చేస్తే అలా అలవాటు అవుతుంది. అంటే ఇప్పుడు డైలీ వాటరింగ్ ఇచ్చి అలవాటు చేస్తే ఒక రకం, వీక్లీ అయినా ఇచ్చి అలవాటు చేయొచ్చు. మొక్క మనకు అలవాటు అవుతుంది అనమాట, మనం ఎలా ఇస్తే అలాగా. हेलो एवरीवन, हमारा स्टॉल है गार्डन ग्लोरी नर्सरी मेला में। हम लोग नियर अबाउट 5 इयर्स से पार्टिसिपेट कर रहे हैं और हमारे पास रेंज ऑफ ऑर्गेनिक फर्टिलाइजर्स है। और जैसे आपको यहाँ पे हमारे पास मिलेगा रेडी टू यूज़ पॉटिंग मिक्स है। ये इसमें हर चीज़ जो है ना पहले से मिक्स किया हुआ है। जस्ट यू हैव टू टेक अ पॉट एंड प्लांट एंड यू आर रेडी टू गो। अदर देन दैट हमारे पास ये मस्टर्ड केक पाउडर है, बहुत इफ़ेक्टिव है प्लांट ग्रोथ के लिए। उसके अलावा बोन मील है और पाउडर नीम सीड पाउडर है। और ये ऑर्गेनिक सारे प्रोडक्ट्स हमारे ऑर्गेनिक है। ये आपके इंसेक्टिसाइड्स एंड पेस्टिसाइड्स के लिए आप इसको यूज़ कर सकते हैं। उसके अलावा स्टेरलाइज स्टीम बोन मिल है, ये भी बेस्ट सोर्स ऑफ NPK है। प्लांट्स को जो मेन रिक्वायरमेंट रहता है NPK का, वो उसका बेस्ट सोर्स ऑफ NPK है। अदर देन दैट हमारे पास प्लांटर स्टैंड्स है अलग अलग वैरायटी के, और ये आपको
हम खुद ही डिज़ाइन करते हैं। ये डिज़ाइंस आपको जो है ना मार्केट में या ऑनलाइन कहीं भी नहीं मिलेंगे। ये जैसे ये एक स्टैंड है, इसमें आप घर में इंडोर आउटडोर कहीं पे भी रख सकते हैं इसको। इसमें 3 पॉट्स आपके आएंगे, कॉर्नर पीस वगैरह पे बहुत कॉम्प्लीमेंट करेगा। उसके अलावा ये एक यूनिक चीज़ है, वॉल हैंगिंग्स है, ये वॉल माउंटिंग्स है, वॉल पे माउंट कर सकते हैं। इसमें जो है यू कैन प्लेस 4 पॉट्स इन इट एंड यू कैन प्लेस 3 पॉट्स इन इट। बहुत यूनिक लुक घर के एंट्रेंसेस पर और कहीं पे भी आप लगा सकते हैं, बहुत यूनिक लुक देता है, बहुत ग्रेसफुल लगता है। उसके अलावा बालकनी के लिए एक अलग ही डिज़ाइन के हमारे पास ये है प्लांटर स्टैंड्स है। इसको हम लोगों ने पूरा R&D करके डिज़ाइन किया है। हम लोग पहले इस टाइप के बनाते होते थे, ये निकालो। हम लोग पहले इस टाइप के, ये जो नीचे है ऐसे बनाते होते थे, जिसकी वजह से एक तो हाइट इसका कम था, कस्टमर से हमें रिव्यू आया कि इसका हाइट कम है और क्लीनिंग में हमें प्रॉब्लम होता है बीच में स्टेप होने की वजह से। तो हमने उसके ऊपर पूरा रिसर्च करके हमने इसको आर्च दिया, उससे ज़्यादा स्ट्रेंथ है इस पर। आप आराम से जो है ना 150 kgs तक आप इसके ऊपर प्लेस कर सकते हैं। इसमें हाइट ज़्यादा है, नीचे क्लीनिंग मॉपिंग के लिए सरफेस आराम से आप मॉप फेर सकते हैं इसके अंदर। హాయ్ అండి, దిస్ ఇస్ శ్రీకాంత్, ప్లాంటోన్ కంపెనీ మాది. అందరూ యాక్చువల్ ప్లాట్స్ ఏంటంటే ప్లాస్టిక్ మొక్కలు వేస్తుంటారు. మేము ఆ ప్లాస్టిక్ రిప్లేస్ చేయడానికి మేమే ఒక ప్లాట్ తయారనమాట. ఇది కంప్లీట్ వచ్చేసి ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్. ఓకేనా. ఈ కంటైనర్ వచ్చేసి మన ఐరన్తో తయారవుతుంది. దీని లోపల కొబ్బరి పీస్తో నింపుతామన్నమాట. ఈ పార్ట్ మీరు ఇలా దీంట్లో ప్లాట్ మిక్సింగ్ చేసుకోవచ్చు. అండ్ మట్టి కూడా యూజ్ చేయము, మనం అంతా కూడా కోకోపీటే యూజ్ చేస్తాం అన్నమాట. దీనివల్ల హెల్తీగా గ్రో అవుతాయి ఈ ప్లాంట్స్, ఏవైతే కూడా హెల్తీగా గ్రో అవుతాయి. అండ్ ఇదంతా కంప్లీట్ ఇండోర్ ప్లాంట్స్. లోపల ఇంట్లో ఉన్న టాక్సిస్ ఉంటుంది కదా, దాని అంతా కూడా ఎయిర్ ప్యూరిఫై చేస్తామన్నమాట ఈ ప్లాంట్స్ పెట్టడం వల్ల. ఇంట్లో అగ్రో న్యాచురల్స్ అండి, ఎస్ఎస్ న్యాచురల్స్ అగ్రో సర్వీసెస్. సాంబశివ నా పేరు, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్, డూయింగ్ న్యాచురల్ ఫార్మింగ్, టెర్రస్ గార్డెనింగ్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. అంటే 9వ ఏట నుంచి నేను మా అమ్మమ్మ దగ్గర విత్తనాలు, మొక్కలు పెంచడం, కూరగాయలు పెంచడం నేర్చుకున్నాను. సో అదే నాకు ఒక ప్యాషన్, ఒక పిచ్చి అయిపోయింది. సో అందరికీ నాటు విత్తనాల గురించి చెప్పాలి అనే తాపత్రయంతో ఈ 90 రకాల నాటు విత్తనాలు సేకరించాను, అలాగే పండిస్తుంటాను. ఇక్కడ చూశారు కదా, తోటకూర, కోయ తోటకూర, పెరుగు తోటకూర, ముల్లంగిలు, ఎర్ర ముల్లంగి, తెల్ల ముల్లంగి ఇప్పుడే మొదలైనవి హార్వెస్ట్. బీన్స్ కూడా కాస్తుంది, టమాటాలు కూడా వస్తున్నాయి. ఒక 40 రకాల కూరగాయలు వేసాము, ఇంకొక నెలలో అన్నీ వస్తాయి చేతికి. సో ఈ ఆహారం అందరికీ అందించాలి, దేశవాళీ విత్తనాలు అందరికీ అందించాలి. ఒక సదాశయంతో ఒక ఉద్యమంలాగా నడిపిస్తున్నాను. ప్రకృతి వ్యవసాయం ద్వారా కెమికల్ రహితం, విషరహితంగా ఉన్న ఆహారాన్ని అందరికీ అందించాలి, ఆరోగ్యాన్ని కాపాడాలనే ఒక ఉద్యమంలా నడిపిస్తున్నాము. ఈ రోజుల్లో ప్రతిదీ కలుషితమైపోయింది, తల్లి పాలతో సహా కలుషితమైపోయింది బికాజ్ ఆఫ్ ద ప్లాస్టిక్. సో నా దగ్గర ఈ ప్లాస్టిక్ ఉండదు, గుడ్డలే ఉంటాయి. సో నేను ప్లాస్టిక్ వ్యతిరేకిని. అలాగే ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణాన్ని రక్షించడంలో నా పాత్ర నేను నిర్వహిస్తూ ఉంటాను. ఈ విధంగా అందరికీ సేవ చేయాలి. అందరికీ మెయిన్గా చిన్నపిల్లల ఆరోగ్యం, రాబోయే తరాల ఆరోగ్యం గురించి నేను తాపత్రయపడుతుంటాను. ఎందుకంటే ఇవాళ 15 ఏళ్ళకే హార్ట్ అటాక్లు వచ్చి పడిపోతున్నారు. సో మెనీ డిజీజెస్, ఊబకాయం, 10 ఏళ్ళకే ఊబకాయాలు వచ్చేస్తున్నాయి. థైరాయిడ్లు అని చెప్పి, కీళ్ళ నొప్పులు, అన్ని రకాలు హార్ట్ అటాకులు, క్యాన్సర్లు, మెయిన్గా ప్లాస్టిక్ మూలాన క్యాన్సర్. మనం తినే ప్రతి దాంట్లో, తాగే ప్రతి దాంట్లో ప్లాస్టిక్ సూక్ష్మ కణాలు ఇది వచ్చేసినాయి. సో ఇవన్నీ మనం అవాయిడ్ చేయాలి, అవేర్నెస్ తేవాలి. ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం ఇప్పుడంటే వ్యవసాయ భూములు ఎవరికి కష్టం, ఊళ్ళు వదిలేసి వచ్చాం. సో ఇంటి మీద, టెర్రస్ మీద పండించుకోండి, పైకి ఎక్కండి, రోజు 4 సార్లు ఎక్కి దిగండి, ఆరోగ్యం వస్తుంది. ఎండలో తిరగండి, ఆరోగ్యం వస్తుంది. ఎండ, సూర్య భగవానుడు ఆయన ఉంటే చాలు. మన హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్తే దీనికోసం ఇక్కడ నాకు ఇదైంది. వెళ్తే ఎండలో గంట సేపు కూర్చోండి, నేను ఎండలోనే పనిచేస్తున్నాను స్వామి, అందుకే నాకు ఇంత తొందరగా క్యూర్ అయిపోయింది అన్నాను అనమాట. సో ఓవర్ చుట్టూ కూడా తొందరగా క్యూర్ అయిపోయింది. సో ఈ విధంగా మీకు ఏ ప్రాబ్లం రాదనమాట. సో ఎండలో తిరగండి, మీ పెట్టలు మీరు పండించుకోండి, మీ కూరగాయలు పండించుకోండి, పిల్లలకి నేర్పండి, వచ్చే తరాలకి నేర్పండి. నమస్కారం. ये स्टॉल नर्सरी मेला है, ये हर साल हम लोग यहाँ पे लगाते हैं और काफ़ी लोग आके यहाँ पे प्लांट परचेस करते हैं. और ग्रोमर फूड नर्सरी बहुत पॉपुलर है तेलंगाना में और सबसे बड़ा नर्सरी है ये. और हमारे पास काफ़ी लोग आके प्लांट्स खरीदते हैं. हमारा सबसे बड़ा नर्सरी जो है ऊंटी मामड़ी करीमनगर रोड पे है. करीमनगर ऊंटी मामड़ी से जो है 2 किलोमीटर जो है अंदर है. आप वहाँ गए तो हमारे 50 एकर्स में नर्सरी है. काफ़ी सारे नर्सरी, काफ़ी सारे प्लांट्स है. काफ़ी ऑल प्लांट्स लेने के लिए सिटी से लोग आते हैं हमारे पास.
और हम लोग इंपोर्ट भी करते हैं प्लांट बाहर भी। प्लांट के बारे में बोलिए। और इसका नाम है जामिया, इंडोर प्लांट्स है, ऑक्सीजन प्लांट है ये। घर के अंदर रखने से ऑक्सीजन प्लांट है और प्लांट्स रखने से रिलीफ होता है और अच्छे होते हैं सब घर के लिए। इसका नाम है कैक्टस, फ्लोरिंग प्लांट कैक्टस। इसमें फ्लोरिंग भी आते हैं और ये कैक्टस जो है रॉक गार्डन में लगाते हैं और इसको पानी भी कम चाहिए, ठीक है ना। एक बार पानी डाले तो 2-3 दिन डालने की जरूरत नहीं रहता है। ये पूरा एयर प्लांट्स है, एयर प्लांट है तो इसको भी पानी की जरूरत नहीं है। ज़्यादा हल्का लाइट पानी डाले तो 2-3 दिन डालने की जरूरत नहीं पड़ता। ये भी घर के अंदर रखने का प्लांट्स है जी। इसका नाम है एंथोरियम, ये भी इंडोर प्लांट्स है, ये भी घर के अंदर रखने का प्लांट्स है। इसमें भी पानी कम लगते हैं, 1 दिन डाले तो 2-3 दिन डालने की जरूरत नहीं पड़ती।